బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు పోలీసులు వదిలేయడం వల్లనేనని బాలిక బంధువుల ఆరోపణ. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ఘటన. అడ్డగూడూరు ఏడొస్తుందంటే తుంగతుర్తి నియోజకవర్గం కిందకి వస్తుంది అడ్డగూడూరు. ఇది పోలీసుల పైన ఇది కూడా. ఎట్లారా నాయన మీరు ఏం చేస్తున్నారా అయ్యా? పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుంటే సత్యనాశయతట్టున్నారు కదా ప్రజలు. మమ్మల్ని రక్షిస్తారంటే భక్షిస్తున్నారు. ఏం చేస్తున్నారో ఏందో వాళ్ళకే తెలవాలి. ఇదే బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ఘటన. పోక్సో కేసులో నిందితుడైన యువకుడు బాలిక 17 సంవత్సరాలు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. షాబాద్లో 6గురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మరొక ముందే పోక్సో కేసులో నిందితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో అదే గ్రామానికి చెందిన బాలెంల చైతన్య ఓ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు చైతన్యపై పోక్సో కేసు నమోదైంది. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంతో మంగళవారం నిందితుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన బాలిక ఇటీవల అడ్డగూడూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ నెల 9న బాలెంల చైతన్య గోడ దూకి బాలిక ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ఈ మేరకు బాలిక తల్లి అమ్మమ్మ అడ్డగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చైతన్యపై 10వ తేదీన పోక్సో యాక్ట్ సెక్షన్ 11-12 కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చైతన్యను అదుపులోకి తీసుకోలేదు. ఈ నెల 13న భువనగిరిలోని భరోసా సెంటర్లో బాలిక నుంచి వాగ్మూలం తీసుకున్నారు. అనంతరం బాలికను తల్లి వెంట మలక్పేటకు పంపించారు. కాగా మంగళవారం తెల్లవారుజామున మలక్పేటలోని తన ఇంటి నుంచి బాలిక అదృశ్యమైంది. దీంతో తన కూతురిని చైతన్య కిడ్నాప్ చేశారని ఆమె తల్లి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు BNS సెక్షన్ 137(2) కింద కేసు నమోదు చేశారు. అడ్డగూడూరు పోలీసులు నిందితుడు చైతన్య కోసం, మలక్పేట పోలీసులు బాలిక కోసం వెతుకుతున్నారు. అరెస్టుకు ప్రొసీజర్ ఉంటుంది అంటున్నారు ఎస్ఐ వెంకటరెడ్డి. పోక్సో యాక్ట్ 11-12 ప్రకారం కేసు నమోదు చేసినా అరెస్టు చేయడానికి ప్రొసీజర్ ఉంటుందని అడ్డగూడూరు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆ బాలిక ఇంటి బయట గడియ వేసి వెళ్ళినట్టుగా అక్కడి పోలీసులు గుర్తించారని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళిందో తెలియదని పేర్కొన్నారు. తాము చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తున్నామని చేతులు దులుపుకున్నారు పోలీసులు. మేము చట్ట ప్రకారం చేయాల్సింది చేస్తున్నాం. పోక్సో కేసు నమోదైతే ఆ బాలికకు మీరు అండగా ఉండాలి. మీరేం చేస్తున్నారు? ఇక్కడ షాబాద్లో ఏమైంది? పైసలు ఇస్తే సిఐ అండగా ఉన్నాడు పోక్సో కేసు నిందితుడికి. ఇంకా ఎన్ని ఆరోపణలు రావాలి మీ పైన? అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకుంటే మలక్పేట పోలీస్ స్టేషన్ వరకు అదే పనే.